కంపెనీలో ఐ హ్యాండ్ కారే నేనే నా సొంతగా కొని ఇచ్చేస్తా. ఎవరిని మేము అడగము. ఎందుకంటే అట్లా మేము ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి చాలామందికి మేము సహాయం చేసినాం, కానీ మేము ఎక్కడ చెప్పుకోలేదు. చాలామందికి నేను సహాయం చేసినాను, ఎవరికి ఏమి చెప్పుకోలేదు మేము. కాబట్టి ఆయన ఇప్పుడు రివీల్ చేసిండు కాబట్టి, ఆ మనిషి లేడు కాబట్టి ఇవాళ ఆ బాధ్యతను మేము తీసుకొని ఆయన ఏదైనా ఇస్తే చెప్తే అది పేమెంట్ చేస్తాం, లేదంటే క్షమాపణ అయినా చెప్పాలా. లేకపోతే నెక్స్ట్ మేము ఏం చేస్తాం మీకు చెప్తాం. దానికి కూడా మేము ఒక పెద్ద ప్రణాళికను పెట్టుకున్నాము. ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టేస్తే రేపు ఇంకొకరు కూడా ఇంకొక మాట మాట్లాడతారు. కాబట్టి మేము ఈ అవకాశాన్ని ఆయన కోట్లో పెడుతున్నాం. మీరు ఏ కారు కొనిచ్చిండ్రు, ఏ షోరూము ఎక్కడ కొనిచ్చిండ్రో మీరు చెప్పండి. మేము గౌరవప్రదంగా మా ఇంటి పెద్దగా, ఈ తెలంగాణ పెద్దగా, ఈ సాంస్కృతిక పరమైనటువంటి ఒక లెజెండ్గా ఆయన లేడు కాబట్టి అది మేము రిపేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంత అనేది మీరు చెప్పండి. మీరు చెప్తే మేము చేస్తాం. మేము ఏదో చేయలేము కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇన్నోవా నేను ఇస్తాను, ఇన్నోవా కాదు ఇంకోటి అన్నాడు కంటే పెద్ద చెప్పు, మరి ఏదో చెప్తే పేమెంట్ చేస్తామని చెప్పేసి తర్వాత చెప్తాను. అది తప్పు. అది తప్పు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ సెకండ్ ఒపీనియన్కి ఎక్కడ పోయినారు? ఢిల్లీ నుండి శ్రీరామ్ హాస్పిటల్ నుండి తీసుకున్నటువంటి వీళ్ళందరూ సాక్షులు ఉన్నారు. మేము అనుకోవడం ఏంటంటే ఆయన చేస్తే మన సాయం చేసి ఉండొచ్చు, అట్లా చాలామంది చేస్తారు, చాలామందికి చేస్తారు. ఆయన అవసరాల కోసము గద్దర్ను ఉపయోగించుకొని ఆయన ఏమైనా చేస్తే చేసిండే తప్ప ఇంకో రకమైనటువంటిది కాదు. ఆయన ప్రేమపూర్వకంగానో లేక దానగుణంగానో ఆయన చేసిందంటే ఇది లేదు అక్కడ. ఒకవేళ చేస్తే చేసిన వాది మీ ఇష్టం. మేము ఒకటే చెప్తున్నాం, అంటే మనిషి లేనప్పుడు చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిన దానికే మేము పరిమితం అవుతాం. మిగతా అన్ని కూడా ఏమంటే మాకు అవసరం లేదు. ఆయనతో ప్రయోజనం పొందింది కూడా నువ్వు చెప్పాలా. పరిటాల రవి చంపడానికి వచ్చినప్పుడు ఆయన కాపాడిండని చెప్పలేదు, ఆయన నాకు గుండు కొట్టించిందని చెప్పలేదు ఆయన. కానీ లేనటువంటి దాన్ని ఉన్నది చెప్పినావు కాబట్టి పర్వాలేదు, చెప్పినా కూడా అది మేము మీకు పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గద్దర్ అభిమానిగా. అదే అది వేరే విషయం. అది గద్దర్కు మజాక్ చేసే అలవాటు ఉంటుంది. నీ ప్రాణం కాపాడినప్పుడు ఆయన ఏంది, కార్లో పెట్రోల్ కుంది ఎంత ఉంది, కోట్లు కార్లో జేబులో కారు ఉంటుందా? ఆయన కారు ఉంటుందా? ఒకటి. తర్వాత హాస్పిటల్ అది కాదు, హాస్పిటల్ గొంగడేసుకుంటాడు. హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉంటాడు. ఆ డ్రెస్ ఎట్లుంటుందా? ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. చివరి నిమిషాలు అదే కదా, ఐవీ ఫ్లూయిడ్సే కదా. నిమిషంలో ఐవీ ఫ్లూయిడ్సే. చివరికి చనిపోయింది ఎక్కడ చెప్పమని ఆయన చనిపోయింది అపోలో స్పెక్ట్రా. అప్పుడు నేనే ఉన్నాను, నువ్వు లేవు, ఎప్పుడు రాలేదు అతను. ఆయన పోతుంటే బట్టి అంటే పాదయాత్ర చేసుకుంటూ పోతుంది. దానికి కూడా కారణం ఆయన షుగర్ లెవెల్ పెరిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. వెన్నుపూసలో పుల్లెట్ ఉండడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుకుంటూ పోయింది. 400, 450. అది చంద్రబాబు నాయుడు పెట్టిన పిక్చరే. నీ చంద్రబాబు నాయుడే చెప్పాలి. నువ్వు ఏ మోడీలో ముఖం కడుకుంటావు చెప్పు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అది అయితే దానివల్ల పాదయాత్ర చేసినప్పుడు షుగర్ లెవెల్ పెరిగిపోయింది. ఖమ్మంలో హాస్పిటల్ తీసుకుపోయినరు. డాక్టర్ గోపీనాథ్, ఆయనకు మంచి ఫ్రెండ్ ఆయన. డాక్టర్ గోపీనాథ్ కార్డియాలజిస్ట్, నిమ్స్లో ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన చూసి నీకు ఆపరేషన్ చేస్తే బతకవు, నువ్వు ఆపరేషన్ చేయలేము, అట్నే ఉండాలి. ఎంత అవుతుంది? ఆపరేషన్ చేయకపోతే 2-3 నెలలు బతుకు, ఆపరేషన్ చేస్తే అక్కడే చచ్చిపోతావు అన్నాడు. అయినా సరే మేము ఛాన్స్ తీసుకుందామని హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ పోయిండు, బేగంపేటలో. నీకు తెలిసి ఆ సంగతి? అపోలో స్పెక్ట్రా అని నోరు కూడా తిరగదు ఆయనకు. అక్కడ నేనే ఉన్నాం వెంట, చివరి దాకా ఉన్నాం. నేను, సిఎల్ యాదగిరి అందరం ఉన్నాం. ఎవరు లేనట్టు చెప్తున్నావు? నువ్వు వచ్చే బొమ్మలు కూడా రావు. బట్టి వాళ్ళందరూ వచ్చిండ్రు. ప్రేమ్ సాగర్ రావు కూడా వచ్చిండు హాస్పిటల్కు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళే, అందరూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లేవు. ఆ ఫోటోలు కూడా మార్పింగ్ అవి వేరే ఫోటోలు, అవి దాన్ని చూపించండి. జేబులో చేపెట్టిన బొమ్మలు ఎందుకు చూపిస్తున్నావు? అది చూపించింది నిజమే. ఎందుకంటే జేబులో కారు ఉంటుందా నీకు? లక్షలు ఉంటాయా? 100-200 ఉంటాయి. ఎవరు నా జేబులో కూడా చేయబెడుతుండే. అది చెప్తామా? ఎంత ఉన్నాయి నీ దగ్గర? పెట్రోల్ కావాలని, డీజిల్ కావాలని మజాక్ చేస్తుండ్రు. అదే మజాకే. దాన్ని నువ్వు పెద్ద దాన కరుణలాగా చూపిస్తున్నావు. నువ్వు దాన కరుణులు కానే కాదు, నువ్వు దుర్మార్గుడివి. ఆఖరి చనిపోయినప్పుడు ఎక్కడ జరిగింది? లక్షల మంది వచ్చారు కదా. పబ్లిక్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కదా పెట్టింది. ఉన్నదా నువ్వు ఎల్బీ స్టేడియంలో? ఎక్కడ నేను ఎక్కడ లేవు. ఎవరు చూసింది నేను? జనం ఇంతమంది ఉన్నారు కదా, చూపించమనండి. ఏ ఫోటోలు ఉన్నాయో ఎల్బీ స్టేడియంలో పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకుపోయి. ఇవన్నీ పిచ్చి కథలు చెప్పొద్దు, అన్నిటికీ ఎవిడెన్స్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అందుకని తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే
ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి పంపిస్తారు. థ్యాంక్ యూ అన్న. రాజకీయ భవిష్యత్తు కోసం గద్దర్ పేరు అనేది చాలా రాజకీయ పార్టీలు వాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వాడితే వేరే వాళ్ళు కూడా వాడచ్చు, ఇంకో వాళ్ళు కూడా వాడచ్చు. దానిపైన ఏమన్నా మీరు ఫోకస్ చేసే అవకాశం? మాకు అవన్నీ ఏం సంబంధం లేదండి, మిగతా విషయాలు అవన్నీ కాదు. ఒక జనసేన కార్యకర్తలు గద్దరన్న కూతురు బరాబర్ తెలంగాణ జాగిరి అన్నందుకు గద్దర్ డిఎన్ఏనా అని చెప్పేసి అవి అవి వివాదాలకు మేము పోలేదు. మాది స్పెసిఫిక్గా ఒకటి గద్దర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆయన లేడు, ఆయన లేనప్పుడు ఆయన మీద ఒక అపవాదం వచ్చింది. ఆ అపవాదును మేము తీరుస్తాం. మిత్రుడు అన్నాడు చేసిన సహాయం చెప్పుకుంటే తప్పేమున్నది అని అంటే చెప్పుకోవచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు చెప్పుకునేది ఉండే. లేదంటే ఆయన వాడినటువంటి కార్లు 3 వాడిండు కదా, ఏ కారు కొనిచ్చిండో చెప్తే కూడా మేము ఇక్కడి వరకు రాకపోతుండే. మేము ఎంక్వైరీ చేసినాం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ అడిగిన, మీరు ఏ కారు కొనిచ్చిండు ఆయన అంటే ఇప్పుడున్న కార్లన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి గారు ప్రేమపూర్వకంగా 1, 2, 3 ఆయన కొనిచ్చే తప్ప వేరే లేవు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇస్తే కూడా ఇచ్చిండొచ్చు, ఆయన కనకుండా ఇంకెక్కడ మీలాగా ఆయన సెకండ్ ఫైర్ సెటప్లు పెట్టినటువంటి వ్యక్తి ఇంకో పెళ్ళాం దగ్గర ఇంకో పిల్లలు లేరు. మరి అటువంటిది ఏమైనా ఉంటే కూడా రెండో పెళ్ళాంకు ఇంకో రెండో భార్య పిల్లలకు కొనిచ్చింది ఉంటే చెప్పు, మేము అది దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. లేదంటే క్షమాపణ చెప్పు, లేదనుకుంటే ఫర్దర్ ఏం చేస్తామనేది మీ అందరికీ తర్వాత కార్యక్రమాన్ని మేము ఇస్తాం. థ్యాంక్ యూ.